హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. పిఎఫ్ ట్రాన్స్ఫర్ కావడానికి మనకు ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతున్నారు. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పిఎఫ్ ట్రాన్స్ఫర్ ఎన్ని రోజుల్లో అవుతుంది. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సాధారణంగా పిఎఫ్ ట్రాన్స్ఫర్ మనం ఎందుకు చేస్తామంటే, ఎవరైతే ఆర్గనైజేషన్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక కంపెనీ నుండి వేరే కంపెనీలో జాయిన్ అవుతున్నప్పుడు ప్రీవియస్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ కంపెనీలోకి మనము ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి. అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎప్పుడైతే మీరు డ్యూటీ నుండి ఎగ్జిట్ అవుతారో తర్వాత 2 months మీరు ఎక్కడ డ్యూటీ చేయకుండా ఉన్నట్లయితే పిఎఫ్ మరియు పెన్షన్ని పూర్తిగా అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పిఎఫ్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఎన్ని రోజుల్లో ట్రాన్స్ఫర్ అవుతుంది? సాధారణంగా పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది ఇన్ని రోజుల్లోనే అవుతుంది అనేటటువంటి ఖచ్చితమైన సమాచారం ఏమీ ఉండదు. ఎందుకంటే మనము పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ముందు మన యొక్క ఎంప్లాయర్ అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయర్ ఎంత త్వరగా ఎక్స్పెక్ట్ చేస్తే పిఎఫ్ అనేది అంత త్వరగా ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను. వీరికి సంబంధించిన పిఎఫ్ని ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టాను. ఇప్పుడు వీరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత ఇలా మనము చూసినట్లయితే టోటల్ పిఎఫ్ అమౌంట్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో వీరి పిఎఫ్ అమౌంట్ ఎంత ఉంది, మరి వీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారు, వాటికి సంబంధించినటువంటి సర్వీస్ ఏంటి, దానిలో పిఎఫ్ అమౌంట్ ఉందా లేదా ఎలా మనకు తెలుస్తుంది అంటే, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, చూడవచ్చు. మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అని ఉంది. మెంబర్ వైజ్ అంటే ఒకే కంపెనీలో డ్యూటీ చేసిన వారికి ఒకే ఐడి అయితే ఉంటుంది. ఒకే ఐడి అంటే ఒకే పిఎఫ్ అకౌంట్ ఉంటుంది. అలా కాకుండా 2-3 కంపెనీస్లో డ్యూటీ చేస్తుంటే మీకు 2-3 ఐడీస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నేను వీరిది ఐడీస్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వీరు టోటల్ ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారనేది ఇక్కడ మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు 9 అని ఇక్కడ మనకు నంబర్ కనిపిస్తుంది. అంటే వీరు ఇప్పుడు 9వ కంపెనీలో డ్యూటీ చేస్తున్నారు. 1, 2, 3 ఇలాగా 8 కంపెనీస్లో డ్యూటీ ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు 9th కంపెనీలో డ్యూటీ అనేది చేస్తున్నారు. ఓకేనా. ఇప్పుడు పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది ఫస్ట్ కంపెనీ, తర్వాత 2nd, 3rd, 4th కంపెనీ ఇవన్నిటిని మనము దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. ఏదైతే లేటెస్ట్గా వర్క్ చేస్తున్నారో దాంట్లోకి మనము ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది చేస్తాం. సో ఇప్పుడు నేను వీరిది ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది ఆల్రెడీ చేసి ఉన్నాను. దానికి సంబంధించినటువంటి క్లెయిమ్ స్టేటస్ ఇక్కడ క్లిక్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి స్టేటస్ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు మెంబర్ ఐడి కనిపిస్తుంది. సో ఈ మెంబర్ ఐడి మనం ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసామనేది ఇక్కడ డేట్ కనిపిస్తుంది. ఇక్కడ డేట్ మీరు చూసినట్లయితే 18th February డేట్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఏమిటి, 18th రోజు మనం పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసామని అర్థం కాదు. ఇక్కడ మనము వీరి పిఎఫ్ని 10th Aprilకి అయితే పిఎఫ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ రేజ్ చేశాము. 18th రోజు ఏంటంటే వీళ్ళ యొక్క కంపెనీ హెచ్ఆర్ అప్రూవ్ చేశారు. అప్రూవ్ అంటే ఓకే అని క్లిక్ చేశారు. దాని తర్వాత ఈ క్లెయిమ్ ఇప్పుడు ఫీల్డ్ ఆఫీస్కి అయితే వెళ్ళింది. ఫీల్డ్ ఆఫీస్ అంటే ఏంటి, పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళింది. ఓకేనా. ఇక్కడ పిఎఫ్ ఆఫీస్ నేమ్స్ ఇక్కడ కనిపిస్తాయి. వీరిది ఒక్కొక్క ఐడి ఒక్కొక్క పిఎఫ్ ఆఫీస్కి సంబంధించింది కాబట్టి కోల్కతా, చెన్నై, బెంగళూరు, వెస్ట్ కందవల్లి ఈ విధంగా మనకు కనిపిస్తున్నాయి. అంటే పిఎఫ్ ట్రాన్స్ఫరు సాధారణంగా మనకు ఒక నెల రోజుల సమయం అనేది తీసుకుంటుంది ట్రాన్స్ఫర్ అవ్వడానికి. అది కూడా మీ ఎంప్లాయర్ త్వరగా అప్రూవ్ చేసినట్లయితే. ఇన్ కేస్ త్వరగా అప్రూవ్ చేయలేదనుకోండి, మనకు 1 month, 2 months, 3 months, 6 months కూడా సమయం అనేది పడుతుందన్నమాట. అందుకోసం మనం పిఎఫ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ రేజ్ చేసిన తర్వాత ఒక 4 days తర్వాత, అంటే 4 working days తర్వాత ఎంప్లాయర్కి అయితే ఇన్ఫామ్ చేయాలి. త్వరగా పిఎఫ్ ట్రాన్స్ఫర్ కావాలి అనుకుంటే ఇన్ఫామ్ చేయకుండా కూడా అప్రూవ్ చేస్తారు, కానీ కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకుంటారు. ఇప్పుడు వీరికి సంబంధించిన పిఎఫ్ నేను ఒకటి ట్రాన్స్ఫర్ చేశాను, అది త్వరగానే ట్రాన్స్ఫర్ అయింది. దానికి సంబంధించిన స్టేటస్ని పిఎఫ్ పాస్బుక్ కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పిఎఫ్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ స్టేటస్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడు పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందనేసి ఇక్కడ డేట్ మనకు కనిపిస్తుంది. సో 27th Aprilకి అయితే పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. అంటే వీరిది ఎప్పుడు మనం పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసాం,
10th ఏప్రిల్కు పిఎఫ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ చేశాము. 27th వరకు పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఏంటి, మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ చేశామో నెక్స్ట్ డేనే 11th ఏప్రిల్కి ఎంప్లాయర్ వారు అప్రూవ్ చేశారు. దాని తర్వాత మనకు ఒక 15 days సమయం అనేది తీసుకుంది. ఆ 15 days లోపు పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. ఒకటి మాత్రమే 15 daysలో ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా 4 కంపెనీకి సంబంధించి అలానే పెండింగ్ అనేది ఉంది. అంటే మనకు ఖచ్చితంగా ఇన్ని రోజుల్లోనే పిఎఫ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఏమీ ఉండదు. అక్కడ ఉన్నటువంటి పిఎఫ్ ఆఫీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ ఎన్ని క్లెయిమ్స్ ఉన్నాయి, పిఎఫ్ ట్రాన్స్ఫర్లు కానీ పిఎఫ్ క్లెయిమ్స్ కానీ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో సుమారుగా 1 month నుంచి 45 days వరకు పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. కొందరికి 15 daysలో కావచ్చు, కొందరికి 25 days కావచ్చు, కొందరికి అంతకంటే ఎక్కువ కూడా సమయం అనేది పడుతుంది. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.